గురించి మనం ఇంకా ఎలక్షన్స్ గురించి మాట్లాడే ప్రయత్నిద్దాం. బీహార్ విజయాన్ని స్టాక్ మార్కెట్ బుక్లు ముందు ఊహించారని చెప్పుకున్నాం కదా. ఇక తర్వాత బీహార్లో ఎన్డీఏ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే బీజేపీ 80 సీట్ల మార్క్ దాటేసింది. ప్రస్తుతం 200 సీట్లకు ఆధిక్యంలో ఉంది. అంటే ఏ స్థాయిలో అక్కడ ఎన్డీఏ సర్కార్ దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలబడింది. బీజేపీ 50% పైగా ఓట్ షేర్ సాధించింది. రాహుల్ ప్రచార ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. గత ఎన్నికల్లో 19 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది. ఇప్పుడు బీహార్ బాద్షా ఎవరు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజు, ఒకవైపు జేడీయూ చూస్తే ట్విట్టర్లో నితీష్ సీఎం పోస్ట్ పెట్టి తొలగించింది. ఇటు చూస్తే బీహార్ ఎన్నికలకు ఎన్డీఏ నితీష్ నాయకత్వంలో వెళ్ళినా ఆయనే సీఎం అభ్యర్థి మాత్రం అని చెప్పలేదు. అంటే ఎలా చూడాలి? ఇప్పుడు గెలుపు ఒక ఎత్తు అయితే నిజంగా ఇంత స్థాయిలో అక్కడ మొత్తం దున్నేయటం ఒక ఎత్తుగా మనం చూస్తే, ఇప్పుడు తర్వాత జరిగే పరిణామాలపైదే అందరిది కూడా పూర్తిగా అబ్జర్వేషన్ ఉంటుంది. ఏం జరిగే అవకాశం ఉండొచ్చు? మీ అనాలిసిస్ ఏంటి? రైట్ సతీష్, మొత్తానికి బీహార్ ఎన్నికల్లో అందరి ఊహలు పటాపంచలు చేస్తూ ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం మేరకు దాదాపు 199 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉంటే, మహాగఠబంధన్కి సంబంధించి 38 మంది అభ్యర్థులు మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది చూస్తూ ఉంటే ఎస్పెషల్లీ బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటములు పక్కన పెట్టేసి అత్యధిక లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ బీజేపీ 90 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే జనతా దళ్ ఏదైతే ఉందో జనతా దళ్ వచ్చేసి 80 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు. అలాగే ఆర్జేడీ 28 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది మహాగఠబంధన్కి ముఖ్యమైనటువంటి పార్టీ, సో అది నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రామ్ విలాస్కి సంబంధించినటువంటి లోక్ జనశక్తి పార్టీ 21 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంఐఎం ఒక 5 స్థానాలు, హిందుస్థాన్ ఆవాజ్ మోర్చా వచ్చేసి ఒక 5 స్థానాలు, కాంగ్రెస్ మరి దారుణమైనటువంటి పరిస్థితి, కేవలం 5 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలి అంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో 90 స్థానాలు గెలిచినటువంటి బీజేపీ 88% స్ట్రైక్ రేట్ సాధించింది. ఎందుకంటే బీజేపీ పోటీ చేసింది 101 స్థానాలు. 101 స్థానాల్లో 90 స్థానాలు అంటే 11 స్థానాలు మినహా దాదాపుగా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ లెక్కను చూస్తే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 88% స్ట్రైక్ రేట్ని బీజేపీ అక్కడ సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ మనం చూస్తే జిల్లాల వారీగా కానీ చూస్తే, ప్రధానమైనటువంటి ప్రాంతాల వారీగా చూస్తే, కొన్ని జిల్లాల్లో అయితే ఆర్జేడీకి సంబంధించినటువంటి ఒకప్పుడు గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు చాలా దారుణమైనటువంటి ఓటమిని వాళ్ళకి కట్టబెట్టినటువంటి పరిస్థితి. మరి ఇది కాంగ్రెస్తో జతకట్టడం వల్ల జరిగిందా, లేకపోతే తేజస్వి యాదవ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా, ప్రజలు ఎవరు కూడా నమ్మలేదా అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కూటమి కట్టడం ద్వారా గెలుపు సాధ్యం అనేటటువంటి ఒక నినాదం అన్నటి వరకు దేశంలో ఉన్నది. కానీ కూటమి కట్టినా సరే కూటమిలో ఉన్నటువంటి పార్టీల పరిస్థితిని బట్టి గెలుపోటములు ఉంటాయనేటటువంటి అంశం ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా మనకు తెలుస్తోంది. ఎందుకంటే దాదాపు 8-9 పార్టీలు కలిసి ఇప్పుడు మహాగఠబంధన్ అనేటటువంటి పేరుతోటి ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేశారు. కానీ కేవలము 4 పార్టీలతో మాత్రమే ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసింది. ఇక్కడ అందులో ఉన్నటువంటి పార్టీల స్థితిగతులే అక్కడ గెలుపుకి ప్రధాన కారణంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మగధ అనేటటువంటి జిల్లాలో ఎన్డీఏ 38 స్థానాలు కొడితే ఎంజీబీ అంటే మహాగఠబంధన్ 11 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. మిథిలానగర్లో ఎన్డీఏ ఇప్పుడు 38 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మహాగఠబంధన్ 8 స్థానాల్లో ఉంది. పోయిన ఎన్నికల్లో ఇక్కడ మహాగఠబంధన్ 17 స్థానాల్లో గెలుపొందినటువంటి సిచ్యువేషన్. అంటే సగానికి సగం మిథిలానగర్ జిల్లాలో పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాగే అంగు ప్రదేశ్ అనేటటువంటి ప్రాంతంలో ఎన్డీఏ 23 స్థానాలు, అలాగే ఈ మహాగఠబంధన్ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. అలాగే ఈ సీమాంచల్ ప్రాంతంలో ఎన్డీఏ 16 స్థానాలు అయితే మహాగఠబంధన్, ఇక్కడ యాక్చువల్గా మహాగఠబంధన్కి భారీ ఎత్తున ఇక్కడ వాళ్ళకి మెజారిటీ రావాల్సినప్పటికీ కూడా కేవలం ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు, ఇప్పుడున్న ట్రెండ్ మేరకు 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అలాగే షహబాద్లో ఎన్డీఏ 17 స్థానాలు, మహాగఠబంధన్ 4 స్థానాలకే పరిమితమైంది. ఇక ఏదైతే కోషి అనేటటువంటి జిల్లాలో మహాగఠబంధన్ 1 స్థానానికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే మహాగఠబంధన్ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో దాదాపుగా కూడా అపఖ్యాతిని అపజయాన్ని మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే దీని అంతటా కూడా అనేక రకాలైనటువంటి అంశాలు. ఎందుకంటే నితీష్ కుమార్ చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా, చాలా పర్యాయాలు
బీజేపీ అక్కడ బీహార్కి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి వ్యవహరించేటువంటి సందర్భంలో ఆయన మీద వ్యతిరేకత ఉంటుంది. సో ఆ వ్యతిరేకతను పోగొట్టడం కోసం బీజేపీ ఇక్కడ రంగంలో దిగింది. కేవలం స్థానికత అనేటటువంటి ఆయన అంశాన్ని మాత్రమే వాడుకుంటూ బీజేపీ గ్రౌండ్ వర్క్ చాలా భారీగా చేసుకుంది. ఎందుకంటే బీజేపీ రోజు అతిపెద్ద పార్టీగా అక్కడ ఆవిర్భవించడం ఏదైతే ఉందో ఇది ఎన్డీఏలో ఉన్నటువంటి నితీష్ కుమార్కి. మొన్నటి వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని నితీష్ కుమార్ ఇక్కడ నుంచి డిసైడ్ చేస్తాడు అని చెప్పేసి అందరూ కూడా భావించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నితీష్ కుమార్కి బీజేపీ తోటి ఒక అవసరం పడినటువంటి పరిస్థితి. సో ఎప్పుడు ఎలా రాజకీయాలు మారుతాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇందాక మీరు చెప్పినట్టు ఇవాళ ఉదయాన్నే నేను చూసినటువంటి నేపథ్యంలో ఈ జేడీయూకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మరోసారి ముఖ్యమంత్రిగా ఆయన పేరు కూడా నితీష్ కుమార్ పేరు అని చెప్పేసి ఫోటో పెట్టినటువంటి ఒక పోస్ట్ పెట్టారు. కానీ గత కొద్దిసేపటి క్రితం చూస్తే అది డిలీట్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఏదో జరుగుతుంది, అంటే ముఖ్యమంత్రి ఆయన కాదు. ఎందుకంటే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని చెప్పకుండానే ఎన్డీఏ ఎన్నికలకు పోయింది. తర్వాత ఆయా పార్టీలు అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తమ పార్టీకి సంబంధించినటువంటి అధినేతని అంటే లెజిస్లేచర్ లీడర్ని ఎన్నుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేస్తారు అని చెప్పేసి ముందే చెప్పినటువంటి పరిస్థితి. సో కాబట్టి అత్యధికంగా అంటే జేడీయూతో పోలిస్తే 10 స్థానాల్లో ఎక్కువగా బీజేపీ సంపాదించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కీలకంగా బీజేపీ తీసుకునేటటువంటి డెసిషన్ నిర్ణయమే ప్రధానం అయ్యేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఏంటి జేడీయూ లేకపోయినా పెద్ద సమస్య లేదు, కావాల్సింది 122. సో ఇక్కడ చూస్తే దగ్గర 122కి సంబంధించినటువంటి మిగతా పార్టీతో పోల్చుకుంటే బీజేపీ కూడా అలాంటిది వచ్చింది. కానీ జట్టుగా వెళ్ళారు కాబట్టి అందరూ కలిసే కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక గెలుపోవడానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే తేజస్వి యాదవ్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అంటే గతం తాలూకా అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి చేసినటువంటి అరాచకాలు, ఆ అరాచకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. సో కాబట్టి సుపరిపాలన అందించేటటువంటి సుశాసన్ బాబుగా పేరు పొందినటువంటి నితీష్ కుమార్కే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టగట్టారు. ఎస్పెషల్లీ మహిళా ఓటర్లు. ఇక్కడ సైలెంట్ ఓటింగ్ చాలా ఎక్కువగా జరిగింది. ఎందుకు సైలెంట్ ఓటింగ్ జరిగిందంటే మహిళా సంక్షేమానికి సంబంధించి నితీష్ కుమార్ అనేక పథకాలను అక్కడ ప్రవేశపెట్టారు. ఎస్పెషల్లీ సైకిల్ పథకం ఒకటి, అలాగే పంచాయతీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అంశం కావచ్చు, సంపూర్ణ మద్యపాన నిషేధం అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది సైలెంట్ ఓటర్గా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ఎక్కువగా ఆకర్షించినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు కేంద్ర పథకాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా తమ వైపు లాక్కునే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఇప్పటికే అక్కడ బీహార్లో అభివృద్ధి ఫలాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉజ్వల యోజన కావచ్చు, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, అలాగే కిసాన్ సమ్మాన్ నిధి, ఈ 3 పథకాల ద్వారా భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి చాలా మందికి కూడా మంచి ఫలాలు అలాగే సంక్షేమ పథకాలు అందినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గెలుపుకి ప్రధాన కారణంగా మారాయి. దీంతో పాటు సామాజిక సమీకరణలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎస్పెషల్లీ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్లో సామాజిక సమీకరణ అనేది అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చేశారంటే రెండే రెండు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల గ్రూపులని నితీష్ కుమార్ ఆకర్షించగలిగాడు. ఏంటి ఆ 2 అంటే ఒకటి వచ్చేసి అతి వెనుకబడిన తరగతులు, ఈబీసీస్ అనేసి అంటారనమాట వాళ్ళని, అలాగే మహాదళిత్ అనేటటువంటి పేరుతోటి 2-3 సామాజిక వర్గాలు, దళితుల్లో ఉన్నటువంటి 2-3 సామాజిక వర్గాలు కలిపి ఈ విధంగా వాళ్ళిద్దరికీ కూడా అగ్రకులాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా కలుపుకొని ఇక్కడ ఈ సామాజిక వర్గాల వారికి వీళ్ళు గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ కోసం మహాదళిత్ కావచ్చు, ఇందాక నేను చెప్పినటువంటి అతి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈయన తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. ఇక మహాగఠబంధన్కి సంబంధించినటువంటి ఓటమి కారణాలు ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇక్కడ విశ్వసనీయత లోపించడం. నేను చెప్పినట్టు తేజస్వి యాదవ్ యువతని ఆకర్షించాడు, యువత ఓట్లు పోతాయని చెప్పేసి ఒకనొక దశలో ఎన్డీఏ కూడా భయపడింది. ఎందుకు భయపడిందంటే ఆయన అక్కడ ఉన్నటువంటి యువతని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా 10 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే యువత ఆయన్ని నమ్మలేదు, అంటే విశ్వసనీయత లోపించింది. జంగిల్ రాజ్ పాలన అంటే గతంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పాలన ఇంకా ప్రజల మీద అలాగే దాని ప్రభావం ఉంది. ఇవన్నీ కూడా కారణాలు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 8-9 పార్టీలు ఇవన్నీ కూడా భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం లేకపోవడం ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. దీంతో పాటు చిన్న పార్టీలు ఉన్నాయి, వీటికి సంబంధించి ఓట్లు చీలిపోవడం కూడా ఎన్డీఏకి లాభించిందని కూడా విశ్లేషకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి రిజల్ట్, మహాబంధన్కి సంబంధించిన విజయావకాశాలు దారుణంగా
దెబ్బతీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు ఇంత భారీ స్థాయిలో గెలుస్తామని చెప్పేసి ఎన్డీఏ కూడా ఊహించలేదు. ఎన్డీఏ ఊహలకు మించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. ఎస్ డెఫినెట్గా రాజు. ఎస్ మీరు చెప్పినట్టుగా 200కు 200 దాటేసింది. అక్కడ మాకు 201కి లీడింగ్లోకి వెళ్ళిపోయారు. అక్కడ మహాగఠబంధన్ తగ్గిపోతోంది, ఎన్డీఏ పెరిగిపోతోంది. సో ఇంకెన్ని మరి మ్యాజిక్స్ క్రియేట్ అవుతాయి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రాజు. ఎస్ ఇక